అంటే మన దృష్టిలో ఒక చిన్న డెక్క, ఒక చిన్న పేదరాలు, ఊరు బయట ఎక్కడో చిన్న గుడి చేసుకొని ఒక ఎదవరాలు అప్పటికప్పుడు కూల్ చేసుకొని వచ్చే ఒక చిన్న డెక్క. ఆ డెక్కను కూడా దేవుడు మర్చిపోడు. కాకపోతే ఆ డెక్కకు కూడా విశ్వాసం ఉంది కాబట్టి విశ్వసించిన ప్రతి ఒక్కరి విశ్వాసమునికి ఏమొస్తుంది? పరీక్షలు వస్తాయి అంటాడు. హల్లెలూయా. అయితే ఈ పరీక్షకు నెగ్గిన తర్వాత ఏమంటాడు? మహిమ ఘనత కలుగుటకు కారణమగును. మహిమ ఘనత కలుగుటకు కారణమగును. ఎప్పుడు? పరీక్షల తర్వాత. హల్లెలూయా. పరీక్ష తర్వాత ప్రమోషన్ వస్తుంది. ఇప్పుడు మనకి పరీక్ష అంటే అస్సలు ఇష్టం ఉండదు, ప్రమోషన్ అంటే ఎంత ఇష్టమో. అవును కదండి. పరీక్షలు అంటే అస్సలు ఇష్టం లేదు, కష్టాలంటే అస్సలు ఇష్టం లేదు. అటు తర్వాత గొప్ప ప్రతిఫలం వచ్చిందనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఈ పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసము అనగానే ఒక ఆయన గుర్తొస్తాడు. ఆయన పేరు విశ్వాసులకు తండ్రి. ఒక్క మాటతో చెప్పాలంటే విశ్వాసులకు మూల పురుషుడు. ఈ భూమి మీద ఒక జాతి ఉంది. ఆ జాతిని చూస్తే పరిశుద్ధ గ్రంథంలో మనకు పాత నిబంధనలో కనిపించింది. ఆ జాతి వినాలి. ఆ జాతి చూస్తే నిజంగా దేవుడు ఇంత పక్షపాత, ఈ జాతిని ఇంత ప్రేమిస్తాడా, ఇంత కరుణిస్తాడా? ఈ జాతి మీద దేవుడికి ఏంది అంత ప్రేమ? మనల్ని పుట్టించింది ఇంకొక దేవుడా ఏంటి అని అనిపిస్తుంది. ఎందుకంటే వారి పట్ల అంత స్వార్థంతో పని చేసినట్లు అనిపిస్తుంది. అవునా కాదా? ఇశ్రాయేలు జాతి. సరే, ఈ జాతి ఏమన్నా మంచి జాతి? నాకు తెలిసి మంచి జాతి కాదు. ఎందుకంటే బైబిల్ చెబుతుంది వారు లోబడనొల్లని ప్రజలు. అప్పటికప్పుడే బాగుంటారు, అప్పటికప్పుడే మారిపోతుంటారు. అవునా కాదా? అప్పుడు దేవా స్తోత్రం ప్రైజ్ లార్డ్ అంటారు, అప్పటికప్పుడే మనం దూడలు పెట్టుకొని ఎగురుతుంటారు. అదే బుద్ధి మనకు లేదా బుద్ధి? అవునా? హల్లెలూయా. అంత పనికిమాలిన బుద్ధి అయితే మరి నాకు లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు 30 ఏళ్ళు నేను చేసుకోమని నమ్ముకొని నేను ఏదో విడిచిపెట్టేసి మరలా తిరిగి అసలు అటు ఎల్లబుద్ధి కదా. కష్టాలు వచ్చినాయి, కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చినాయి. ఒక కొబ్బరికాయ తీసుకొని మరలా ఎప్పుడు వెళ్ళాలా నేను అక్కడికే? మీరేమన్నా వెళ్ళారా? ఎవరో చచ్చినా ఎవరో. మరి వాళ్ళేంటో నాకు తెలియదు, ఉజిక్కమంటే వెళ్ళిపోతారు. అవునా కాదా? ఇప్పుడు కూడా మూడింది, త్వరగా మూడింది వాళ్ళకి. మరలా సరైన దెబ్బ పడింది వాళ్ళ మీద. ఎందుకంటే మరలా స్టార్ట్ చేస్తున్నారు అక్కడక్కడ, ఆ దేశంలో అక్కడక్కడ స్టార్ట్ చేస్తున్నారు. నేను వెళ్ళి చూశాను. అర్థమవుతండి. టెల్-అవీవ్ అనే ఒక నగరం ఉంటుంది, వాళ్ళ రాజధాని. అక్కడ ఆ రోజులు పెద్ద భజన జరుగుతుంది. చూశాను నేను. మూడిందిరా బాబు అనుకున్నాను. ఇప్పుడు చూడండి, కావాలంటే ఎందుకు ఇలా ఇంతగా దేవుడు ప్రేమిస్తాడు అంటే ఒక్క మాట వినండి. ఈ భూమి మీద సృష్టికర్తని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నప్పుడు మానవ జాతి వాళ్ళ మూల పురుషుడైన అబ్రహాం అసలు దేవుడు అనేటువంటి వాడు సూర్య చంద్ర నక్షత్రాల్లో లేడురా బాబు, ఆటిని సృష్టించిన వాడే దేవుడని గ్రహించి విశ్వసించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. పిచ్చిగా నమ్మేశాడు. ఇప్పుడు ఎంత నమ్మాడో చెబుతా. హల్లెలూయా. ఆయనకు పుట్టిన సంతతి ఈరు. అందుకని వీళ్ళు ఎన్ని వంకర పనులు చేసినా వెంటనే ఎవరిని గుర్తు చేసుకుంటాడు ఈ మహానుభావుడు? అబ్రహామును గుర్తు చేసుకుంటాడు. అబ్రహామును గుర్తు చేసుకొని ఈ వంకరలని క్షమిస్తాడు. ఆయనకి ఇచ్చిన మాటను బట్టి ఈయన్ని ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందా? వారు ఇప్పటి వరకు బ్రతకడానికి కారణం వారు. ఈ రోజు వరకు మనం జీవించడానికి, అంగీకరించబడడానికి మన మూల పురుషుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో చెప్పనా? ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. వాళ్ళేమో శారీరకంగా పుట్టారు, మనమేమో యేసయ్యకి ఆత్మీయ అక్షయ బీజము నుండి పుట్టాం. సో అదేమో క్షయ బీజం, ఇదేమో అక్షయ బీజం. స్తోత్రం చెప్పాలి. ఆయనను ఎందరు అంగీకరిస్తారో వారందరికి దేవుని కుమారులగుటకు అధికారం అన్నాడు. ఇప్పుడు ఆయన విశ్వసించాడు, మనము విశ్వసించాం. ఆయన విశ్వాసి, మనం కూడా విశ్వాసులమే. ఆయనకి పరీక్షలు వచ్చినాయి, పరీక్షలో నెగ్గాడు.
మనకే పరీక్షలు వస్తాయి, మనం కూడా అదే పరీక్షల్లో నెగ్గాలి. ఓకేనా? అప్పుడు ఈ పరీక్షల్లో నెక్కిన తర్వాత ఆయన అసలు ఎంత ఆశీర్వదించబడ్డాడో బైబిల్ చెప్పింది. 2-3 మాటలు గుర్తు చేసి అసలు ఆ పరీక్షలు అంటే చెప్తాను నేను, ఒక 4-5 విషయాలు.